హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎస్ వ్యూ. మనం ఈరోజు 19th అక్టోబర్ 2025 యొక్క జాతీయ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అంటే ఈ 19th అక్టోబర్ ఏమేమి జరిగాయి, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంట్ అనేసి తెలుసుకుంటున్నాం. ఓకే, కమింగ్ టు ది పాయింట్ దట్ ఈస్ కమింగ్ టు ది ఫస్ట్ దట్ జిఎస్టీ రేట్ మానిటరింగ్. జిఎస్టీ రేటు పర్యవేక్షణ. ద ఫినాన్స్ మినిస్ట్రీ ఈస్ క్లోజ్లీ మానిటరింగ్ ది ప్రైజెస్ ఆఫ్ 54 products to ensure the benefits of the revised GST rates reach consumers. This was highlighted during the GST Budget Utsav press conference by Finance Minister Nirmala Sitharaman along Ministers Ashwini Vaishnav and Piyush Goyal. సో ఇక్కడ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఇటీవల సవరించిన జిఎస్టి రేట్ల ప్రయోజనాలు వినియోగదారులకు చేరేందుకు 54 ఉత్పత్తుల ధరలను పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన జిఎస్టి బడ్జెట్ ఉత్సవ్ సమావేశంలో ఇది వెల్లడించారన్నమాట. Coming to the exam relevance, questions on recent GST reforms, indirect taxes, and their impact on the economy are common in prelims and mains exams. This topic highlights government monitoring for public benefit, which is valid for vital for economy and policy sections. The Finance Ministry is monitoring prices of 54 products to ensure GST benefits reach consumers. సో ఇక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చేసిన ప్రకటన ఏంటంటే, జిఎస్టీల మార్పులు, వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. కమింగ్ టు ది సెకండ్ టాపిక్ దట్ ఈస్ ఇండిజినస్ యాంటీబయోటిక్ డెవలప్మెంట్. అంటే దేశీయ యాంటీబయోటిక్ అభివృద్ధి అంటే పెంపొందించడం అన్నమాట. సో ఇండియా హ్యాస్ డెవలప్డ్ ఇట్స్ ఫస్ట్ ఇండిజినస్ డిస్కవర్డ్ యాంటీబయోటిక్ నాఫిత్రోమైసిన్ ఎఫెక్టివ్ అగైనెస్ట్ రెసిస్టెంట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎస్పెషలీ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ అండ్ డయాబెటిక్స్, అనౌన్స్డ్ బై డాక్టర్ జితేందర్ సింగ్. సో మనకు దేశంలోనే మొట్టమొదటి దేశీయ యాంటీబయోటిక్ అయిన నాఫిథోమైసిన్ అభివృద్ధి చేశారనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్కు మరియు ముఖ్యంగా క్యాన్సర్ మరియు షుగర్ బాధితులకు ఉపయోగకరంగా ఉంటుందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారన్నమాట. మనకు డాక్టర్ జితేంద్ర సింగ్ అనే ఆయన మనకు సేఫ్టీ మినిస్టర్ అనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెడల్ winning in science and technology or healthcare is significant for science section questions like new drugs, indigenous research and development, public health initiatives. India's first indigenously discovered antibiotic, nastromycin, is effective against resistant infections. దేశీయంగా అభివృద్ధి చేయబడిన నాఫ్టోమైసిన్ ఔషధం ఆరోగ్య పరిశోధన రంగాలు ఆవిష్కరణలు అనమాట. సో ఈ పాయింట్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరుగుతుంది. Coming to the third topic that is Chandrayaan 2 solar coronal mass ejection observation. CME అంటే కోలార్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్ అన్నమాట. CME అంటే చంద్రయాన్ 2 సోలార్ CME పరిశోధన. సో ISRO announced Chandrayaan 2 made a first of its kind observation of the impacts of solar coronal mass ejection CMEs on the moon, improving the understanding of the lunar atmosphere and space weather effects. చంద్రయాన్ 2 ద్వారా చంద్రుడిపై సూర్యుని నుంచి వచ్చే కరోనల్ మాస్ ఎజెక్షన్స్ CME ప్రభావాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో మొట్టమొదటిసారి కనుగొనింది. దీని ద్వారా చంద్రుని వాతావరణాన్ని మరింత తెలుసుకోవచ్చు అనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, ఇస్రోస్ అచీవ్మెంట్స్, lunar research and application of space technology are frequently asked in general studies paper 3 and science sections. ISRO's Chandrayaan 2 observed the effect of solar CMEs on the moon for the first time. చంద్రయాన్ 2తో చంద్రునిపై CME ప్రభావ పరిశీలన ఇస్రో అంతరిక్ష పరిశోధన సాంకేతిక విజయాల గురించి అడుగుతారన్నమాట. కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్ దట్ ఈస్ ఎలక్షన్ అప్డేట్స్, ఎన్నికల తాజా సమాచారం. ఇన్ బీహార్, seat sharing disagreements among the alliance parties have caused confusion as the first phase of assembly elections approaches. Congress, JD, RJD and left parties have filed candidates against each other. సో బీహార్లో ముందస్తు ఎన్నికల ఒప్పందాలపై అనుసంధాన పార్టీల్లో విభేదాలు సృష్టించాయన్నమాట. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీల పరస్పర అభ్యర్థులు నిలిపారు. సో కమింగ్ టు ది ఎగ్జామ్ రెలవెన్స్, ఫెడరలిజం, ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ ఆర్ కీ పాయింట్స్ ఇన్ పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ సెక్షన్.
మనకు ఫెడరలిజం అంటే ఏంటి? ఎలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇండియన్ పాలిటిక్స్ అంటే ఏంటి? దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? అనేసి మనకు ఈ పాలిటీ మరియు కరెంట్ అఫైర్స్ సెషన్‌లో గూడా అడగడం జరుగుతుందనమాట ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సీట్ షేరింగ్ ఇష్యూస్ అమంగ్ అలయన్స్ పార్టీస్ మార్క్ పొలిటికల్ టర్బ్యులెన్స్ అహెడ్ ఆఫ్ బీహార్ ఎలక్షన్స్. సో, బీహార్‌లో ఎన్నికల సమయానికి పార్టీల మధ్య విభేదాలు, ఈ రాజకీయ సంఘర్షణలు మొదలయ్యాయన్నమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా అడగొచ్చు. కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్ దట్ ఈస్ విమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ మహిళల క్రికెట్ వరల్డ్ కప్ అన్నమాట. ఇండియా ఫేసెస్ ఇంగ్లాండ్ టుడే ఇన్ ఐసీసీ ఉమెన్స్ వన్‌డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ అండ్ ఇండోర్. ద మ్యాచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఇండియాస్ ప్లే ఆఫ్ హోప్స్. రీసెంట్ రెయిన్ హ్యాస్ డిస్రప్టెడ్ మ్యాచెస్ ఫర్ పాకిస్తాన్. ఇండోర్‌లో నేడు ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌లో భారత్ ఇంగ్లాండ్ మ్యాచ్ జరిగింది. ప్లే ఆఫ్‌లకు ఆశలకు ఇది కీలకం. గత 2 మ్యాచ్‌ల్లో వర్షం కారణంగా పాక్‌లకు ఆట నిలిపివేయబడ్డాయన్నమాట. Coming to the exam relevance, sport awards, tournaments and their significance in international forums often feature in జీకే సెషన్స్. సో మనకు స్పోర్ట్స్ అవార్డ్స్ ఎవరికి ఇచ్చారు, టోర్నమెంట్స్ ఎక్కడ జరిగాయి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇంటర్నేషనల్ ఫారమ్స్లో జరుగుతున్న ఆటలు, దాని యొక్క ఫ్యూచర్స్ ఏంటి అనేసి మనకు జనరల్ నాలెడ్జ్ సెషన్స్లో కూడా అడగడం జరగచ్చు. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇన్ ఐసీసీ ఉమెన్స్ వన్ డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ ఇంపార్టెంట్ ఫర్ క్వశ్చన్స్ ఆన్ స్పోర్ట్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్ దట్ ఈస్ రైల్వే ఫెస్టివ్ రష్ మేనేజ్మెంట్. రైల్వే పండుగ సందడి నిర్వహణ. అంటే మనకు ఈ మధ్య కాలంలో పండుగ సీజన్ కారణంగా రైల్వేస్ ఎటువంటి చర్యలు తీసుకోబడుతున్నాయి ఆ రద్దీ తగ్గించడానికి అనేసి అన్నమాట. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ highlighted the improved passenger amenities and crowd management at New Delhi railway station, including operation of over 12,000 special trains during the festive period. ఫెస్టివ్ సీజన్లో ప్రయాణికుల రద్దీ నిర్వహణ కోసం 12,000 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీ స్టేషన్లో అధునాతన సేవలు కల్పిస్తున్నారన్నమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, క్వశ్చన్స్ ఆన్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ, మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ది ఇండియన్ రైల్వే సెక్షన్. అంటే మన క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే పబ్లిక్ సర్వీస్ డెలివరీ ఎలా జరుగుతుంది, మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, మరి ఇండియన్ రైల్వేస్లో మరీ ముఖ్యంగా తీసుకొని చెప్పడం జరిగిందనమాట. ఇంట్రడక్షన్ ఆఫ్ స్పెషల్ ట్రైన్స్ అండ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ డ్యూరింగ్ ఫెస్టివల్ రష్. కమింగ్ టు ది సెవెంత్ టాపిక్ దట్ ఈస్ హిస్టారిక్ ఆర్చరీ విన్. చరిత్రలో ఆర్చరీ విజయం. జ్యోతి సురేఖ వెనం became the first Indian woman to win a medal in the Archery World Cup final, securing bronze in Nanjing, China. భారత్ ఆర్చర్ జ్యోతి సురేఖ వెన్నం ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో కాంస్య పథకం సాధించి మొదటి భారత మహిళగా చరిత్ర సృష్టించారనమాట. కమింగ్ టు ది ఎగ్జామ్ రిలవెన్స్, అచీవ్మెంట్స్ ఇన్ స్పోర్ట్స్ పర్టికులర్లీ ఉమెన్ అథ్లెటిక్స్ ఆర్ రిలవెంట్ ఫర్ కల్చర్, స్పోర్ట్స్ అండ్ అఫైర్స్. జ్యోతి సురేఖ వేనం బికేమ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ మెడల్ ఇన్ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్. సో మనకు జ్యోతి సురేఖ వేనం కాంస్య పథకం సాధించారనమాట. మహిళల క్రీడాకారులకు ప్రోత్సాహం, దేశ గౌరవం గురించి మనకు ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. సో ఈరోజు మనం 7 టాపిక్స్ నియర్లీ కవర్ చేసామన్నమాట. దానిలో నియర్లీ 3 టాపిక్స్ ఇంపార్టెంట్. అందులో మనకు కరోనల్ మాస్ ఎజెక్షన్స్, తర్వాత ఈ న్యూ ఇండిజినస్ యాంటీబయోటిక్ డెవలప్మెంట్, దెన్ ఈ జీఎస్టీ రేట్ మానిటరింగ్ గురించి మనకు క్వశ్చన్స్ రావడం జరగచ్చు మనకు రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. హోప్ యూ అండర్స్టాండ్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ మరియు యాస్పిరెంట్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్ కానీ సజెషన్స్ ఉన్నా. హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.